ఈరోజు క్వశ్చన్, వై ఆర్ ఉమెన్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ లో పేడ్ వర్క్? ఓకే, ఆడవాళ్ళకి తక్కువ ఎంప్లాయ్మెంట్లో తక్కువ, ఉద్యోగంలో తక్కువ శాలరీ ఎందుకు ఇస్తారు? సో women are often employed in low paid work for several reasons. చాలా రీజన్స్ ఉన్నాయి వాళ్ళు తక్కువ ఎందుకు శాలరీ ఇస్తారు. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే జనరల్ స్టీరియోటైప్స్. జెండర్ స్టీరియోటైప్స్ హిస్టారికల్ సర్టన్ జాబ్స్ లైక్ టీచింగ్, కేర్ గివింగ్, రీటైల్ వర్క్, ఇలాంటి వర్క్ ఉమెన్స్ జాబ్స్ అనుకునేవారు. అండ్ ఇలాంటి జాబ్స్ ఎక్కువగా పే చేయరు, ఇలాంటి జాబ్స్ తక్కువగా పే చేస్తారు. సో జెండర్ స్టీరియోటైప్స్కి ఒక రీజన్. ఓకే, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సి ఉమెన్స్కి women might not have access to the same education or a training opportunity as a man, which limits their option for a higher paying jobs. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, ఇద్దరు పిల్లలే స్కూల్కి వెళ్తారు. సో మోస్ట్లీ ఫోకస్ ఏమనుకుంటారు, అబ్బాయిని బాగా చదివించాలి అనుకుంటారు, అమ్మాయిని బాగా చదివించాలని రియల్లీ చాలా తక్కువ పేరెంట్స్ అనుకుంటారు. ఓకే, ఇప్పుడు అనుకుంటున్నారు, బట్ చాలా వరకు ఇప్పటికీ కూడా అమ్మాయిల్ని బాగా చదివించాలి అలా ఏముండదు. అట్లీస్ట్ చదివించాలి అంతే తప్ప ఎక్కువ చదివించాలి, మంచిగా చదివించాలి, ట్రైనింగ్ అవన్నీ ఏమి ఇవ్వరు. ఓకే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. Many women balance work with their family responsibilities for children, elderly relatives. As a result, they might take part-time or flexible jobs which often pay less. సో ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి వర్క్ బ్యాలెన్స్ కూడా చేయాలి, ఇంట్లో పని కూడా చేయాలి. అండ్ ఈ రెండు రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలంటే వాళ్ళు ఫుల్ టైం జాబ్స్ మోస్ట్లీ తీసుకోయా పార్ట్ టైం తీసుకుంటారు, లేకపోతే ఖాళీ దొరికిన సమయంలో వాళ్ళు జాబ్స్ వెతుక్కుంటారు, అంటే అలాంటి జాబ్స్ చేస్తారు. సో అలాంటి జాబ్స్ తక్కువ పే చేస్తారు కదా యాజ్ కంపేర్ టు ద ఫుల్ టైమ్ జాబ్స్, అందుకే వాళ్ళకి తక్కువ పే చేస్తారు. ఓకే, ఇది కూడా రీజన్. అండ్ ద నెక్స్ట్ రీజన్ ఏంటి, డిస్క్రిమినేషన్. Even in the same jobs, sometimes women get less than pay for less less than man for doing the same work. This is called the gender pay gap. సో ఆడవాళ్ళకి కొన్ని కంపెనీస్లో ఇప్పటికీ కూడా, అండ్ కొన్నిటి మోస్ట్ కంపెనీస్లో ఇప్పటికీ కూడా అమ్మాయికి అబ్బాయికి సేమ్ పని చేస్తున్నారు, సేమ్ పొజిషన్, అన్నీ సేమ్, ఎడ్యుకేషన్ అన్నీ సేమ్, బట్ వాళ్ళకి తక్కువ ఇస్తారు. అండ్ దిస్ ఇస్ శాలరీ తక్కువ ఇస్తారు. దిస్ ఇస్ కాల్డ్ జెండర్ పే గ్యాప్. ఓకే, ఇండియాలో అయితే ఎగ్జిస్ట్ ఉంది. కల్చరల్ ఎక్స్పెక్టేషన్. మోస్ట్లీ ఉమెన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫోకస్ ఆన్ ఏ హౌస్ హోల్డ్ డ్యూటీస్ రెదర్ దాన్ ద కెరియర్ బిల్డింగ్. అంటే మోస్ట్లీ అమ్మాయిలకి ఇంట్లో పనులు అన్నీ బాగా నేర్పిస్తారు యాజ్ కంపేర్ టు ద చదువు బాగా నేర్పించడానికి, ఫోకస్ పెట్టడానికి, విచ్ క్యాన్ లీడ్ దెమ్ టు ఎక్సెప్ట్ లోవర్ పేయింగ్ జాబ్స్. అంటే ఇప్పుడు ఇంట్లో పనులన్నీ బాగా చేయడం వచ్చిందా లేదా చూస్తారు తప్ప చదువుతుందా లేదా అని చూడడానికి పట్టించుకోరు. సో దీస్ ఆర్ ద రీజన్స్. ఓకే,